యుక్రెయిన్ రష్యా యుద్ధం మరోసారి భారతీయ ప్రాణాలకు తీవ్ర ముప్పు తెచ్చిపెట్టింది. నల్ల సముద్రం ఇప్పుడు ఒక భయానక రణరంగాన్ని తలపిస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న యుక్రెయిన్ తీరంలో దడ పుట్టించే వార్త. నల్ల సముద్రం వేదికగా సాగుతున్న భయంకరమైన పోరాటంలో మన భారతీయ నావికులు చిక్కుకుపోయారు. ఏ క్షణంలో ఏ క్షిపణి వచ్చి పడుతుందో తెలియని ప్రాణాంతక పరిస్థితి. చుట్టూ దట్టమైన పొగలు, నిరంతరం విరుచుకుపడుతున్న డ్రోన్ల బాంబుల మోత. ఇదే యుక్రెయిన్లోని చెర్నోమోక్స్ పోర్టులో ఉన్న ప్రస్తుత భయాందోళనకరమైన దృశ్యం. యుక్రెయిన్ రేవులో నిలిచిపోయిన ఎంవి అమీర్-1 అనే కార్గో నౌకలో మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 13 మంది మన భారతీయులే కావటం తీవ్ర కలకలం రేపుతూ ఉంది. నల్ల సముద్రంలో రష్యా, యుక్రెయిన్ మధ్య ఘోరమైన దాడులు సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నౌక సమీపంలో పదే పదే క్షిపణులు, డ్రోన్లు విరుచుకుపడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నావికులు క్షణక్షణం నరకం అనుభవిస్తున్నారు. ఈ భయంకర పరిస్థితులపై ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేసింది. నౌక చుట్టూ భయంకరమైన పొగ ఆవరించిన వీడియోను యూనియన్ ఎక్స్ వేదికగా విడుదల చేయడం జరిగింది. అక్కడ పరిస్థితులు ఏమాత్రం సురక్షితంగా లేవు. డ్రోన్ దాడుల దాటికి ఓడ ఏ క్షణంలోనైనా నాశనం కావచ్చు. సిబ్బంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఏ విషయాన్ని యూనియన్ చాలా స్పష్టంగా హెచ్చరించింది. భారత ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలి. నౌక యాజమాన్యంతో మాట్లాడి ఆ 13 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించాలి. యుద్ధ ప్రాంతాల్లో భారతీయ నావికులను ఇలా ఒంటరిగా లక్షాలుగా వదిలేయొద్దు. తక్షణమే అత్యవసర చర్యలు తీసుకోవాలని అధికారులను మొరపెట్టుకుంది. వాస్తవానికి నల్ల సముద్ర ప్రాంతంలో ఇటీవలి కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు దారుణంగా పెరిగిపోయాయి. గత వారంలోనే ఇక్కడ తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది. నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న ఎంవి ఒమోర్ఫీ అనే వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఒక భారత నావికుడు ప్రాణాలే కోల్పోయాడు. యుక్రెయిన్ చేసిన డ్రోన్ దాడి కారణంగానే మన నావికుడు మరణించాడని నివేదికలు వచ్చాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ అత్యంత తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబారి ఒలెగ్జాండర్ పాలిష్చుక్ను పిలిపించి గట్టిగా నిరసన తెలిపింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడాన్ని భారత్ తీవ్రంగానే ఖండించింది. అయినా సరే సరిగ్గా ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే మళ్లీ ఎంవి అమీర్-1 నౌక క్షిపణుల నీడలోకి రావడం గమనార్హం. ప్రస్తుతం ఈ నౌక భద్రతపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పోర్టు పరిసరాల్లో నిరంతరం విస్ఫోటనాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ రక్షణ లభించే వాతావరణం లేదు. 13 మంది భారతీయ పౌరుల ప్రాణాలు గాల్లో తేలుతున్నాయి. వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆవేదనలో మునిగిపోయారు. ఈ పరిస్థితిపై విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు అయితే భారత విదేశాంగ శాఖ నుంచి కానీ, సదరు షిప్పింగ్ కంపెనీ నుంచి కానీ అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. యుద్ధ క్షేత్రంలో ఉన్న నావికులను రక్షించడం ఇప్పుడు అత్యవసరంగా మారింది. దౌత్య మార్గాల ద్వారా యుక్రెయిన్, రష్యా అధికారులతో చర్చలు జరిపి వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించాలని డిమాండ్లు వెలువెత్తుతూ ఉన్నాయి. షిప్పింగ్ రంగంలో పనిచేసే నిపుణులు కూడా ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకల ప్రయాణం చాలా ప్రమాదకరంగా మారింది. యుద్ధ నియమాలను ఉల్లంఘిస్తూ పౌర నౌకలపై దాడులు చేయడం సరికాదని నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు.